రాజేంద్ర ప్రసాద్ గారు ఒక టంగ్ స్లిప్ అవడమా లేకపోతే ఆయనకున్న క్లోజ్నెస్ ప్రకారం అలా అనడమా తెలియదు కానీ ఫ్యాన్స్ అందరూ కొద్దిగా హట్ అయ్యారు. దాని తర్వాత మీరు మాట్లాడడం జరిగిందా? అవును, అసలు రాజేంద్ర ప్రసాద్ గారు వార్నర్ బాగా జెల్ అయ్యారన్నమాట. జెల్ అయ్యారు ఇద్దరు. ఎట్లా అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఏంటంటే పెద్దయినండి, చాలా పెద్ద ఆయన ఎవరు చూసినా సరే నా బిడ్డలు లాంటి వాళ్ళు అనే టైప్లోనే ఉంటారు. ఆయన మనసులో అంటే ఏదొస్తే అది ఫ్లోలో మాట్లాడేస్తారు అంతే. మాట్లాడే ముందు ఇది ఒకసారి అనొచ్చా అనకూడదా అలా ఏం లేదనమాట. సో ఒక వెరీ చైల్డ్ ఎట్ హార్ట్ అనమాట. సో అక్కడ కలిసినప్పుడు కూడా వాళ్ళిద్దరూ బాగా జెల్ అయ్యారు. అండ్ ఇద్దరు లైక్ అంటే టీజ్ చేసుకున్నారు. నువ్వు యాక్టింగ్కి వచ్చావు కదా, నేను చూపిస్తా అని అంటే, మీరు క్రికెటర్ అంటే నేను చూపిస్తాను అన్నాడు అనమాట. సో అట్లా ఏదో సరదాగానే అయింది. అదేదో ఫన్ చేద్దాం అనే దాంట్లో ఆయన నోట్లో నుంచి అలా అనుకోకుండా అలా స్లిప్ అయింది. నేను అది అయిన తర్వాత కూడా ఈవెన్ వార్నర్ గారితో కూడా మాట్లాడి ఇలా ఏదో చిన్న స్లిప్ అయింది అని అంటే, ఏమనుకోవద్దు స్లిప్ అయింది అంటే, ఆయన కూడా ఏంటంటే క్రికెట్లో పెద్ద స్లెడ్జింగ్లు చూసాను నేను గ్రౌండ్లో. మా స్లెడ్జింగ్లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది కూడా యాక్టర్స్ మధ్యలో స్లెడ్జింగే. దట్స్ ఓకే మేట్, దిస్ ఆల్ వెరీ కూల్ అనేటట్లు వెరీ హ్యాపీగా ఉన్నారు.